12వ అధ్యాయము 16వ వాక్యాన్ని మనం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 16వ వాక్యం దగ్గర నుండి మనం చదువుకుందాం. రైట్, చదవండి. అందరం చేతులు పైకెత్తి దేవునికి నిండు మనసుతో స్తుతులు చెల్లిద్దాం. హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఇక్కడ మనం చదువుకున్న వాక్య భాగంలో ఒక్క పూట కూటి కొరకు తన జాస్తత్వాన్ని అమ్మి వేసుకున్న ఏశావు వంటి భ్రష్టుడైన వ్యభిచారి అయిన మీలో ఉండునేమో జాగ్రత్తగా చూసుకోండి. అటు తరువాత ఏశావు ఆశీర్వాదం పొందకూడదు. శ్రద్ధతో వెతికినను కన్నీళ్లు విడిచినను, శ్రద్ధతో వెతికినను కన్నీళ్లు విడిచినను ఆశీర్వాదం పొందే అవకాశం అతనికి దొరకక అతడు విసర్జించబడను. బహుశా ఆదికాండం దగ్గర నుంచి ప్రకటన గ్రంథం వరకు ఎంతో మంది భక్తులు మనకు కనిపిస్తారు. భక్తులకు పుట్టినటువంటి బిడ్డలు, వారి సంతానం మనకు కనిపిస్తారు. అయితే ఎంతో మంది భక్తులు, వారి సంతతి వారు, ఎంతో మంది బైబిల్ గ్రంథ చరిత్రలో మనకు కనిపిస్తారు. కానీ ఈ ఏశావును గురించి పలకబడినటువంటి కఠినమైనటువంటి పదాలు, బహుభయంకరమైనటువంటి మాటలు మనం లేఖనంలో ఎక్కడ కూడా మనం చూడాలి. పొరపాటు చేసిన వారు ఉన్నారు, తప్పు చేసిన వారు ఉన్నారు, క్షమించబడినటువంటి వ్యక్తులు ఉన్నారు. దావీదే సాక్షాత్తు తన జీవితంలో పొరపాటు చేశాడు, తప్పు జరిగింది, అతడు పశ్చాత్తాపడ్డాడు దేవుని సన్నిధిలో. దావీదుని గురించి కూడా బహుభయంకరమైనటువంటి పాపం చేసినటువంటి దావీదుని గురించి కూడా దేవుడు అట్లా మాట్లాడలేదు. ఏశావు యొక్క జీవితాన్ని గురించి మనం ఆలోచిస్తే కఠినమైనటువంటి మాటలు కనిపిస్తా ఉన్నాయి. ఆ మాటలు ఏమిటి అంటే, ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వాన్ని అమ్మివేసుకున్న ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను మీలో ఉండునేమో. ఈ వ్యక్తికి బైబిల్ గ్రంథం ఇచ్చినటువంటి బిరుదు ఏంటంటే భ్రష్టుడట, వ్యభిచారి అట. భ్రష్టుడు, వ్యభిచారి మీలో ఉండునేమో, జాగ్రత్తగా చూసుకోండి. అటు తర్వాత ఏశావు ఆశీర్వాదం పొందగోరి, జాగ్రత్తగా వినాలి. అటు తర్వాత ఏశావు ఆశీర్వాదం పొందగోరి శ్రద్ధతో వెతికినను కన్నీళ్లు విడిచినను ఆశీర్వాదం పొందే అవకాశం అతనికి దొరకలేదు. తండ్రి దగ్గరికి వచ్చాడు, తండ్రి ఒక్క ఆశీర్వాదం అన్న నాకు మిగిలి ఉండలేదా? తండ్రి ఒక్క దీవెన కూడా నాకు మిగిలి ఉండలేదా? నా తమ్ముడు నన్ను మోసం చేసి, నా రక్త సంబంధి నన్ను మోసం చేసి నాకు చెందవలసినటువంటి ఆశీర్వాదాలని చేతపట్టుకుని పోయాడు. ఓ తండ్రి, ఒక్క దీవెనైనా నాకు మిగిలి ఉండలేదా అని ఎలుగెత్తి ఏడ్చాడు. దైవ సన్నిధానంలో ఎలుగెత్తి ఏడ్చాడు, పశ్చాత్తాపడ్డాడు.
తండ్రిని వేడుకున్నాడు. తండ్రి అన్నాడు, కుమారుడా, ఒక్క ఆశీర్వాదం కూడా నీ కొరకు మిగిలి ఉండలేదు, ఒక్క దీవెన కూడా నీ కొరకు మిగిలి ఉండలేదు. శాపము తప్ప, కీడు తప్ప, అపాయము తప్ప, ఆపద తప్ప ఆశీర్వాదాలు లేక నీకంటే ముందుగా వచ్చిన వాడు ఆశీర్వాదాలన్నీ తీసుకుని వెళ్ళిపోయాడు. నీకన్నా ముందు వచ్చిన వాడు దీవెనలన్నీ చేత పట్టుకుని పోయాడు. ఇక ఆశీర్వాదాలు లేవు. ఎట్లా ఇచ్చాడో తెలుసా? ఎంత ఘోరంగా వినిపించాడో తెలుసా? అతడు వినిపించినటువంటి విధానాన్ని మనం చూస్తే, ఓ నా తండ్రి, ఓ నా తండ్రి, ఒక ఆశీర్వాదం అన్న నాకు మిగిలి ఉండలేదా? పెద్ద కేక వేసి అంగలార్చినట్లుగా లేఖనం మనకు తెలియజేస్తాం. ఎందుకు ఇతని జీవితం యొక్క ఘోర తప్పిదం జరిగింది? ఎందుకు ఈ భయంకరమైనటువంటి పరిస్థితి ఏశావు జీవితంలో జరిగింది? బహుశా ఈ లేఖనం మనం పరిశీలిస్తున్నప్పుడు ఏశావు అనే వ్యక్తికి తప్పేముంది? పొరపాటు ఏముంది? నేరమేమీ లేదు కదా. అన్యాయంగా, అక్రమంగా యాకోబు అనేటువంటి వ్యక్తే కదా దారుణంగా ఏశావును మోసం చేశాడు. ఏశావు మోసపోవడానికి కారకుడు యాకోబు తల్లే కదా. తండ్రి ఏమో కారణమైన స్థితిలో, ఆ వ్యక్తి ఎవరో తెలియనటువంటి పరిస్థితుల్లో అమాయకంగా దీవించాడు కదా. చూడండి, శబ్దాలు నా చెవుల్లో పడతా ఉంటే నేనేం చెప్తాను? బాబా ఆయన ఎవరో బాబు, ఆయన చూడండి, అద్భుతంగా ఉంది. హల్లెలూయా. మీరు సందేశం చెప్పేటప్పుడు ఆ పిల్లల్ని ఎదరేసుకుని, ఆ పిల్లలు గెయ్యమని కేకలు వేసుకుని, ఏశావు జీవితంలో పొరపాటేముంది? తప్పేముంది? ఎందుకు పరిశుద్ధ గ్రంథం భ్రష్టుడని పిలిచింది, వ్యభిచారి అని పిలిచింది, అట్లా మీరు బ్రతకొద్దు అని చెప్పింది? ఏశావు జీవితంలో ఉన్నటువంటి కొన్ని పొరపాట్ల గురించి నేను మీతో మాట్లాడతాను. రండి పరిశుద్ధ గ్రంథంలోకి, లేఖన భాగంలో నుండి ఆది కాండం 25వ అధ్యాయం. బైబిల్ గ్రంథాలు తెరిచి 30వ వచనం, 25-30. నేను అలసి ఉన్నాను, ఆ ఎర్రగా ఉన్న దానిలో దయచేసి నాకు కొంచెం పెట్టమని అడిగాను. అందుచేత యోదోము అనబడింది. నీ జ్యేష్ఠత్వమును నేడు నాకిమ్మని అడుగగా ఏశావు, నేను చావబోతున్నాను కదా, జ్యేష్ఠత్వము నాకెందుకలేదు? యాకోబు నేడు నాతో ప్రమాణము చేయమని. హల్లెలూయా. చెప్తా గట్టిగా. పరిశుద్ధ గ్రంథం ఈ వ్యక్తిని భ్రష్టుడు అనేది పిలిచింది, వ్యభిచారి అనేది పిలిచింది. లేఖనాలు అధ్యయనం చేస్తున్నప్పుడు తమ్ముడు మోసం చేసినట్లుగా ఉంది కదా. తల్లి ప్రేరణతో తమ్ముడు మోసం చేసినట్లుగా ఉంది కదా. ఇతని తప్పేమి, ఇతని పొరపాటేమి, ఇతని నేరమేమి కనిపించట్లేదు కదా. ఎందుకు ఇలా జరిగింది? ఇతని గురించి రాయబడిన మొట్టమొదటి మాట ఏంటంటే ఎర్రనివాడు. ఏశావు అనే ఎవరంట? ఎర్రనివాడు. తరువాత
రెండవ మాట ఏంటంటే అరణ్యవాసి. అందరు చెప్పండి, ఏ వాసి? అరణ్యవాసి. అరణ్యవాసి. తర్వాత అరణ్యములో నుండి ఇతడు ఇంటికి తిరిగి వచ్చేసరికి అలసినవాడిగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ యేషవ యొక్క జీవితంలో అరణ్యవాసిగా బ్రతికాడు. అరణ్యం దేనికి సాదృశ్యంగా ఉంది అంటే స్వేచ్ఛకు సాదృశ్యంగా ఉంది. స్వేచ్ఛ. అరణ్యములో తిరిగే అడవి గాడిదను స్వేచ్ఛగా పోనిచ్చిన వాడెవడు, దాని కట్లు విప్పిన వాడెవడు అని పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. ఇతడు స్వేచ్ఛను కోరుకున్నవాడి. ఏ రోజు కూడా గుడారంలో ఉండటం ఇష్టము కాని వ్యక్తిగా లేఖనంలో మనకు కనిపిస్తూ ఉంది. స్వేచ్ఛ కావాలి. ఈరోజు మనుషులకి ఏం కావాలంటే స్వేచ్ఛ కావాలి. ఇష్టానుసారంగా నేను బ్రతుకుతాను, విచ్చలవిడిగా నేను బ్రతుకుతాను, నేను ఎలా అయినా జీవిస్తాను, నేను ఎట్లయినా బ్రతుకుతాను, కానీ దేవుని ఆశీర్వాదాలు నా మీదకి రావాలి, దైవ దీవెనలు నా మీదకి రావాలి. ఒక వ్యక్తి వాక్యానుసారంగా బ్రతకకుండా, ఒక వ్యక్తి పరిశుద్ధంగా బ్రతకకుండా, ఒక వ్యక్తి నీతియుక్తమైన మార్గంలో నడవకుండా, ఒక వ్యక్తి దేవుని మాట వినకుండా, ఒక వ్యక్తి దేవుని అడుగుజాడల్లో నడవకుండా, ఒక వ్యక్తి దేవునికి నమ్మకంగా బ్రతకకుండా ఇష్టానుసారంగా బ్రతికితే ఆ వ్యక్తి మీదకి దేవుని ఆశీర్వాదము రాదు. దేవుని దీవెన కుటుంబం మీదకి రాదు. ఇతడు స్వేచ్ఛగా తిరగటానికి, అడవిలో స్వేచ్ఛగా తిరగటానికి, స్వేచ్ఛగా వేటాడుకోవటానికి, తనకిష్టమైనటువంటి రుచికరమైనటువంటి ఆ వేట మాంసమును తినడానికి, వేటాడినటువంటి ఆ పశు మాంసమును తినటానికి అడవికి, అరణ్యానికి అలవాటు పడినటువంటి వ్యక్తిగా మనకు కనిపిస్తున్నాడు. అతని అలవాటు అరణ్యం, అతను ఉండేది అరణ్యం, అతడు బ్రతకడానికి నిశ్చయించుకున్నది అరణ్యం. అరణ్యంలో బ్రతకాలని అతడు ఇష్టపడుతూ ఉన్నాడు. ఈరోజు చాలా మంది యేషవ ఏ విధంగా అరణ్యవాసిగా బ్రతకడానికి ఇష్టపడ్డాడు, అరణ్యంలో గడపడానికి ఇష్టపడ్డాడు. ఈరోజు చాలా మందికి దేవుని మందిరాల్లో గడపడం ఇష్టపడదు, పరిశుద్ధుల సమూహంలో గడపడానికి ఇష్టపడదు. రోజు 7 గంటల నుంచి 8 గంటల వరకు ప్రార్థన గుంపులో ఉండాలి. ప్రార్థన గుంపులో ఉండాలంటే ప్రార్థన గుంపుకు వచ్చే జన్మాంశం ఉండాలి. 7 గంటల దగ్గర నుంచి 8 గంటల వరకు ప్రార్థన గుంపులో ఉండాలి. ఉన్నారా? మందిరంలో గడపడం ఇష్టం ఉండదు, పరిశుద్ధుల సమూహంలో గడపడం ఇష్టం ఉండదు. ఎక్కడో గడపాలి, ఎక్కడో జీవించాలి. నీ ఆలోచనలు వేరు, నీ తలంపులు వేరు, నీ అలవాట్లు వేరు, నీ వ్యసనాలు వేరు, నీ పరిస్థితులు వేరు. యేషవ యొక్క జీవితం ఏం మనకు నేర్పిస్తుందంటే అతడు అరణ్యములో గడపడానికి ఇష్టపడ్డాడు. ఎక్కడ చెప్పండి? అతడు అరణ్యవాసి. ఇల్లు లేదు దీనికి. మాట్లాడండి. గెరాసేను దేశంలో దెయ్యాలు పట్టినోడికి ఇల్లుందా లేదా? ఇల్లుందా లేదా? కానీ అడ్రస్ ఎక్కడ? ఊరోళ్ళు పలానా రామచంద్రరావు ఎక్కడ ఉన్నాడు అంటే అడ్రస్ ఎక్కడ చెప్తారు? దెయ్యాలు పట్టినోడు అడ్రస్ ఎక్కడ? సమాధి. వాడు సమాధిలో ఉంటాడు, వాడు కొండల్లో ఉంటాడు, వాడు తను దాని రాళ్లతో గాయపరుచుకుంటాడు. బంధువులు వచ్చినా, చుట్టాలు వచ్చినా మీ ఆయన ఎక్కడ ఉన్నాడంటే మా ఆయన సమాధుల్లో ఉన్నాడని చెప్పాలి. ఎవరో భార్య. పిల్లలు అడిగితే మీ నాన్న ఎక్కడ ఉన్నాడంటే వాడిలో ఉన్న దెయ్యాలు, వాడిలో ఉన్న దురాత్మలు, వాడిలో ఉన్న చీకటి శక్తులు వాడి ఇంటిలో ఉండడానికి అవి ఏమాత్రం కూడా వ్యక్తిని ఉంచడం లేదు. ఈ రోజున మందిరంలో ఉన్న చాలా మంది ఎప్పుడు తోదవుతాయి, ఎప్పుడు ప్రార్థన చేస్తారు, ఎప్పుడు దాన్ని పెట్టాడు. అయ్యా మీ మందిరంలో ఒలీవ మొక్క వల్ల ఉండాలని ఆశపడుతున్నాను, మీరు సెలవిస్తే
చిరకాలం మీ మందిరంలో ఉండిపోవాలని ఆశీర్వదిస్తున్నాను. స్తోత్రం చెప్పండి గట్టిగా. మీ మందిర ఆవరణమును చూడవాలని ప్రాణం సమసిల్లిపోతుందయ్యా. జీవము కలిగిన దేవుడిని దర్శించుటకు తృష్ణ దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. హల్లెలూయా. ఆదరించువాడనని నాతో అన్నావు, ఆశ్రయముగా అరణ్యవాసి. తర్వాత అతని గురించి రాయబడిన మాట ఏంటంటే అలసినవాడు. ఈ రాత్రి ఈ సందేశాల వింటున్న నీ జీవితంలో అలసిపోయినటువంటి పరిస్థితులు, శత్రు భయాన్ని బట్టి అలసిపోయిన పరిస్థితులు, అనారోగ్యాన్ని బట్టి అలసిపోయిన పరిస్థితులు, ఏం చేయాలో జీవితంలో అర్థం కాక అలసిపోయిన పరిస్థితులు, ఆపదల్లో నుండి, శ్రమల్లో నుండి, భయంకరమైన ఉచ్చులలో నుండి ఎలా బయటికి రావాలో, ఎవరి దగ్గరికి వెళ్ళాలో దారి తెన్ను లేని పరిస్థితులలో అలసిపోయిన పరిస్థితులు. ఎందుకంట అరణ్యములో నుండి వచ్చి ఏమైపోయాడట? అలసిపోయాడు. అలసట. ఈరోజు ఏ మనిషిని మనం కదిపినా, ఏ కుటుంబాన్ని కదిపినా, ఏ వ్యక్తితో మాట్లాడినా అలసట, బడలిక, భారం, నెమ్మది లేని పరిస్థితులు, శాంతి సమాధానం లేని పరిస్థితులు, ఎన్నో సమస్యలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో శ్రమలు. ఎక్కడికి వెళ్ళాలి, ఎవరికి చెప్పుకోవాలి, ఈ భారం ఎలా దిగుతుంది? యేషవా ఎర్రనివాడు, యేషవా అరణ్యవాసి, యేషవా అలసి. చెప్పాలి ఎట్లా చెప్తారే? ఏం చెప్పారు యేషవా గురించి? అలసిపోయాడు. ఈ రాత్రి యేషవలాగా అలసిపోయిన ప్రాణాలు ఉన్నాయి ఇక్కడ. ఒకసారి అందరూ అలసిపోయిన ప్రాణాలు, ఎంతమంది అలసిపోయిన ప్రాణాలు ఉన్నాయో ఒకసారి బిగ్గరగా స్తోత్రం చెప్పండి. నిజమే, సిగ్గుపడద్దు. ఇది చెప్పింది కరెక్టే. ఈ భర్తతో అలసిపోయేదే నేను, ఈ బిడ్డలతో అలసిపోయేదే నేను, ఈ సంసార భారం అలసిపోయేదే నేను. పరిస్థితులు నా జీవితంలో అలసిపోయిన వాడిగా ఉన్నదయ్యా నేను. నడచి అరణ్యవాసి, అలసిపోయిన వాడు. అలసిపోయారా? ఎవరైనా అలసిపోయిన పరిస్థితుల్లో ఉన్నారా? మీకు చెప్పంగానే మా అలసట దేవుడికి తెలుసు. స్తోత్రం చెప్పండి. మా అలసట దేవుడికి తెలుసు. అలసిపోయిన వారి ప్రాణాలను, సొమ్మసిలిన వారి ప్రాణాలకు నా దేవుడు ఈ రాత్రి ఊరట కలిగించును గాక. సొమ్మసిలిన ప్రాణాలు, అలసిపోయిన ప్రాణాలు ఈ రాత్రి నా దేవుడు అట్లాంటి ప్రాణాలను కప్పరణ చేయను గాక. తర్వాత ఇంకో మాట ఏంటంటే యాకోబు అన్నట, బాయ్ అనయ్య, నువ్వు కోరుకున్నది నీకు ఇచ్చేస్తా. నీ జాస్తత్వాన్ని, నీ జాస్తత్వపు హక్కు నాకు ఇస్తావా అన్నాడు. అంటే రే, చావటానికి సిద్ధంగా ఉన్నవాడికి పెద్దలకు వెళ్తుందిరా అన్నాడు. చావటానికి సిద్ధంగా ఉన్నవాడికి పెద్దలకు ఎందుకురా? నువ్వు అది కాస్త ఎర్రగా ఉన్నది చెప్పండి ఒకసారి. ఆ ఎర్రని అంతమంది అమ్మా ఎర్రగా అని ఒకసారి అక్కడ 2 సార్లు ముందుకు ఎర్ర. యేషవా
ఏషావు దానికి పెట్టిన పేరు ఏంటంటే ఎర్రగా ఉన్నది. ఎర్రగా ఉంది, ఎర్రెట్టేటట్లు చేసి. చెప్పరా ఒకసారి చెప్పండి. ఎర్రగా ఉంది, ఎర్రెట్టేటట్లు చేసి. గట్టిగా ఒకసారి ఏసయ్యకి స్తోత్రం చెప్పండి. చచ్చేవాడికి నాకు ఎదురుగా అది పెడితే కాస్తంత. ఏది? చికెన్ బిర్యానీ కాదు, దమ్ బిర్యానీ కాదు. అది చికెన్ బిర్యానీ కాదు, దమ్ బిర్యానీ కాదు. అది చిక్కుడుకాయ కూర అంట. ఏ కూర? మనోడన్నాడంట, నువ్వు నెమ్మదిగా కూర తినేసి నువ్వు జారిపోతావు. అరే పోరా అంటావు. ఆ రోజుల్లో జ్యేష్ఠుడికి కొన్ని ఆధిక్యతలు ఉంటాయి. ఇంటికి పెద్దోడికి కొన్ని హక్కులు, ఆస్తిలో కూడా వాటా ఎక్కువ లేదంట. జ్యేష్ఠ భాగం వెనకాల చూడండి. ఏ భాగం? ఈ రోజున పెద్దోడిని లెక్క చేసేవాడు ఏమన్నా? పెద్దోడిని లెక్క చేసేవాడు ఏమన్నా ఉన్నాడా? పెద్ద లేదు, చిన్న. పోనీ ఏమన్నా ఆ భాగం ఏమవుతుందా? సమాన మాట. ఏ భాగం? జ్యేష్ఠ భాగం ఉందా? నీకు ఇచ్చారా? స్తోత్రం చెప్పండి. ఏషావు అన్నాడు, యాకోబు అన్నాడు, బాయ్ ప్రమాణం చేస్తే, నాకు ఇస్తానని ప్రమాణం చేస్తే నీకు ఇచ్చేస్తాను నేను. లేదా చిక్కుడుకాయల కూర కొరకు హోల్సేల్గా వేసాడు. ఏంటి? హోల్సేల్ వ్యాపారం తెలుసు. చిక్కుడుకాయల కూర కొరకు హోల్సేల్గా వేసాడు. ఈ రోజున వాక్యం సెలవిస్తున్నటువంటి మాట ఏంటంటే, యాకోబు ప్రమాణం చేశాడు. ఏం చేశాడంట? ప్రమాణం చేశాడు. ప్రమాణం. ఈ రోజుల్లో ప్రమాణాలకు విలువ లేదు. భార్య భర్తలు చక్కగా ప్రమాణం చేస్తారు. వ్యాధి ఎందును, ఆరోగ్యవంతులు, కలిగి ఎందును, లేవి ఎందును, కలిసి ఉంటానని, కలిసి కాపురం చేస్తానని. 6 నెలలు విడిపోయేవాడు ఉన్నారు, సంవత్సరంలో విడిపోయేవాడు ఉన్నారు, 2 సంవత్సరాలు ఈ భర్త నా కొత్తని వెళ్ళిపోయేవాడు ఉన్నారు. ప్రమాణం. దశభాగం డబ్బులు ఒక అమ్మాయి డిబ్బీలో దాచుకుందంట. ఒకేసారి ఇద్దాం అయ్యారికి డబ్బా అమ్మ వింటారా? ఒకేసారి ఇద్దాం, మీరు దాటున్నారా? ఒకేసారి ఇద్దాం అయ్యారికి ఎంత దాచుకున్నారు. వాళ్ళ ఆయన చూశాడు కొంచెం మనం చూసి డిబ్బి ఎత్తుకెళ్ళిపోయాడు. రోజు డబ్బా పట్టుకెళ్ళిపోయాడు. ఈ అబ్బాయి వచ్చింది, వచ్చి దేవుడి డబ్బులు డబ్బా లేదు, డిబ్బి లేదు, డిబ్బి మొహమ్మడు ఎవడో ఎత్తుకెళ్ళిపోయాడు అని వాళ్ళ అమ్మని అడిగింది, పిల్లల్ని అడిగింది, వాళ్ళని అడిగింది, వీళ్ళని అడిగింది, అందరిని అడిగింది. అసలు పట్టుకెళ్ళిపోయింది డిబ్బి మొహమ్మడు అడిగాడు. ఇంట్లో డబ్బులను ఎత్తుకెళ్ళిపోతున్నావు, డబ్బాలో డబ్బులు ఎత్తుకెళ్ళిపోతున్నావు, పెట్లో డబ్బులు ఎత్తుకెళ్ళిపోతున్నావు, అన్ని డబ్బులు ఎత్తుకెళ్ళిపోతున్నావు. చివరికి దేవుడి డబ్బులు కూడా. చెప్పండి, నువ్వు ఎలా చూస్తున్నావు అంటే అలా ఎత్తుకెళ్ళిపోతారని తీయలేదన్నా చూస్తున్నావు. అలా ఎత్తుకెళ్ళిపోతారని నేను తీయలేదని చూస్తున్నాను. ఇప్పుడు కోపం వచ్చింది, అంటే కోపం వచ్చి దేవుడి డబ్బులలో చేయొచ్చా, దేవుడి డబ్బులలో దొంగతనం చేయొచ్చా, బయట మీద ప్రమాణం చేయి అందంట. సరే, వాళ్ళ ప్రమాణాలు ఎట్లా ఉంటాయంటే, వినండి, వాళ్ళ ప్రమాణాలు ఎట్లా ఉంటాయంటే నాకు చెప్పింది. వీళ్ళిద్దరూ యేసుప్రభు కుటుంబం పట్టుకుని
యేసుప్రభు ఫోటో ఇంట్లో ఉన్నదాన్ని దాన్ని ఒడబీకి యేసుప్రభు ఫోటో పట్టుకుంది. వీళ్ళిద్దరూ మన పెద్దంతులు మురికాలు ఉండదు కదా, ఇక మన పెద్దంతులు మురికాల దగ్గరికి వచ్చారు. బైబిల్ పట్టుకుని యేసుప్రభు ఫోటో పట్టుకుని వచ్చి ఇప్పుడు ఈ భార్యాభర్తలిద్దరు దానిలో మునిగి ఇప్పుడు ఈ భర్త యేసుప్రభు ఫోటో మీద ఏం చేయాలి? అసలు చూస్తా మురికల్లో ఆడు ములిగి అలా అత్తగారు మహాగంత్రి అలా తెరే మునగరా ముంచి బయట లేపి ఇప్పుడు చేయడం ప్రమాణం అన్నాడు. అది తాగుబోతుడికి ఏమవుతుందంటే చక్కగా ప్రమాణం చేశాడు. ఈరోజు నాకు పరిస్థితి అంత భయంకరంగా ఉందంటే ఎయిడ్స్ రోగం వచ్చి పక్క చిక్కిపోయింది. తాగి పని చేసుకున్నాడు అన్నాడు. చాలా ఆడినడుతుంది, ఈడినడుతుంది, మందులు చీటి ఒకటి పట్టుకుని మా ఆవిడ హాస్పిటల్లో ఉంటాడు, మా పిల్లలు హాస్పిటల్లో ఉన్నారండి, మా ఆవిడకి కాళ్ళు చేతులు విరిగిపోయింది, మా పిల్లలకి కాళ్ళు చేతులు విరిగిపోయింది అని చెప్పి డబ్బులు పోగు చేసుకుంటా ఓ శాపగ్రస్తమైన బ్రతుక వ్యక్తి బ్రతుకుతున్నాడు. నేను ఆ వ్యక్తిని ఎగ్జాంపుల్గా ఎందుకు చెప్పానంటే ఎవరిని జాగ్రత్తగా ప్రమాణం అనేది బైబిల్లో రాయబడింది. అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగినను మాట తప్పడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగినను మాట. ఇప్పుడు యాకోబు ఏం చేశాడు చెప్పండి? ఎర్రనివాడు, అలసిపోయేవాడు, అరణ్యవాసి, తన చేష్టత్వాన్ని హోల్సేల్గా వేశాడు. మీరు ఒక్కసారి ఆలోచించండి. మంచోడు అంటారా చెడ్డోడు అంటారా? తల్లి ఏం చెప్తారు? మంచోడా? మంచి లక్షణాలా చెడ్డ లక్షణాలా? ఇవి ఎంత వాక్యం ఉన్న తర్వాత కూడా బైబిల్లో రాయబడింది. ఆ చిక్కుడుగా వెళ్ళిపోరంట. అతడు తిని త్రాగి లేచిపోయాను. అయిపోయింది ఆ పొడతో. ఈరోజు ఈ సందేశాన్ని వింటున్న మన జీవితాలు ఈ వ్యక్తిని గురించి ఎన్నో విషయాలు పరిశుద్ధ గ్రంథంలో రాయబడ్డాయి. ఈ వ్యక్తిని పరిశుద్ధ గ్రంథం ఏమనిపించిందంటే దుష్టుడు, వ్యభిచారి అని సంబోధించారు. అటు తర్వాత యేషవ ఆశీర్వాదం పొందుకొని శ్రద్ధతో ఎదిగినను, కన్నీళ్లు విడిచినను, ఆశీర్వాదం పొందే అవకాశం అతనికి దొరకలేదు. ఈ రాత్రికి నువ్వు పశ్చాత్తాపడితే, నీ మనస్సు మార్చుకుంటే, నీ పాపాన్ని ఒప్పుకుంటే, నీ దుర్మార్గతను నువ్వు మళ్లించబడితే, ఈ రాత్రి నీ మీద శాపాన్ని కొట్టివేయడానికి మరొక అవకాశాన్ని దేవుడి రాత్రికి ఇవ్వతా ఉన్నాడు. మరొక అవకాశం. ఎంత చెడిపోయిన వ్యక్తివైనా, ఎంత పాడైపోయిన వ్యక్తివైనా, యేషావు వలె అరణ్యానికి అలవాటు పడినటువంటి భయంకరమైన జీవితాన్ని జీవిస్తున్న వ్యక్తివైనా, ఈ లోకంలో ఉన్న శ్రమలు, కష్టాలు, నష్టాలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందుల వలన అలసిపోయిన వ్యక్తివిగా నీవు ఉన్నావు. హోల్సేల్గా రోజు చేష్టత్వాన్ని అమ్మి వేసుకున్నటువంటి యేషావు యొక్క జీవితాన్ని పోలి ఈ రాత్రి నీ జీవితం ఉంటుంది. ఆత్మ సంబంధమైన వివరాలు అమ్మి వేసుకున్నావేమో, భక్తిని తాకట్టు పెట్టేవేమో, విశ్వాసాన్ని, విలువలను కాపాడుకోలేకపోయేవేమో. మొదట నువ్వు పొందుకున్న కృప, మొదట నువ్వు పొందుకున్నటువంటి ఆత్మ సంబంధమైన వరాలు, ఒకప్పుడు దేవునికి నీకు మధ్య ఉన్నటువంటి అవినయ భావ సంబంధాన్ని తెంచి వేసుకుని తెగిపోయిన పటం వల్లే శూన్యములో పయనిస్తున్నటువంటి వ్యక్తిని రాత్రి నువ్వు ఉన్నావేమో. మన హృదయాలను పరిశీలన చేసుకుంటూ, పరీక్షించుకుంటూ ఈ రాత్రి ప్రార్థన చేసుకుంటాం. తలలో వంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుంటాం.